అనగనగా ఒక ఊళ్ళో రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఎంతో కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకునేవాడు. అదే ఊళ్ళో గంగులు అనే సోమరిపోతూ ఉండేవాడు. ఎవరి దగ్గర విలువైనవి చూసినా వాటిని దౌర్జన్యంగా తన సొంతం చేసుకునేవాడు. అతడు బలవంతుడే కాదు, క్రూరుడు కూడా అవ్వడంతో అందరూ అతనికి భయపడేవాళ్ళు. ఒకరోజు రాము తన పొలంలో ఒక గుంట తవ్వుతుండగా గడ్డపారకు ఏదో తగిలిన శబ్దం వచ్చింది. ఇంకాస్త లోతుకు తవ్వితే అక్కడ 500 మందికి వండగల పాత్ర ఒకటి బయటికి వచ్చింది. ఇది నాకేం పనికి వస్తుంది అనుకున్న రాము ఇంకా లోపల ఏమన్నా ఉంటాయేమో అని మరింత లోతుగా తవ్వడం మొదలుపెట్టాడు. కానీ ఎంత తవ్వినా ఇంకేమీ దొరకలేదు. బాగా అలసిపోయిన రాము తన తలకున్న తుండుగుడ్డను ఆ పాత్రలో విసిరేసి చెట్టు కింద నిద్రపోయాడు. లేచి చూసేసరికి అందులో 100 తుండుగుడ్డలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన రాము అందులో మామిడికాయను వేశాడు. వెంటనే ఆ గిన్నెలలో 100 మామిడికాయలు వచ్చేశాయి. ఆ పాత్ర మహిమ అర్థమైన రాము దాని సాయంతో ఊళ్ళో ధనవంతుడయ్యాడు. అయితే రాము దగ్గర ఉన్న ఈ మాయాపాత్ర గురించి విన్న గంగులు ఆ మాయాపాత్రలో నిజమేంతో తెలుసుకొని దాన్ని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. రాత్రిపూట రాము ఇంట్లోకి దూరి కత్తితో అతన్ని భయపెట్టి మాయాపాత్రను చూపించమన్నాడు. అందులో రాము వడ్లగింజ వేశాడు. అవి 100 వడ్లగింజలుగా మారాయి. ఇది చూసిన గంగులు ఒక్క మాయాపాత్ర ఉంటేనే ఇతనింత ధనవంతుడయ్యాడు, ఇలాంటివి చాలా తయారు చేస్తే అనుకొని అసలు ఇది ఎలా పనిచేస్తుంది అని ఆ గిన్నెలోకి తొంగి చూస్తుండగా పట్టు తప్పి అందులో పడ్డాడు. వెనువెంటనే అందులో నుంచి 100 మంది గంగుళ్ళు బయటకొచ్చారు. మాయాపాత్ర నాదంటే నాదంటూ కొట్టుకొని కత్తులతో పొడుచుకొని వారంతా చనిపోయారు. మొత్తానికి మాయాపాత్ర వల్ల గంగులు పీడ విరగడైనందుకు ఊరంతా సంతోషించింది. రాము మాత్రం దాన్ని పేదలకు సాయం చేసేందుకు ఉపయోగించడం మొదలుపెట్టాడు.